హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. 1 వీక్ నుంచి ఉప్పు మిరపకాయల పని మీదే ఉన్నానండి. కొన్ని దగ్గరలో ఊర మిరపకాయలు అంటారు, కొన్ని దగ్గరలో చల్ల మిరపకాయలు అంటారు. మరి సీజన్ వచ్చేసిందిగా, ఇంకా పెట్టేసుకోవాలి అని పెట్టేసుకున్నాను. నేనైతే ఒక 2 kgs మిరపకాయలు తెప్పించుకున్నానండి. ఫస్ట్ స్టెప్ వచ్చి సెపరేట్ చేసుకోవాలి. వాటిలో చెడిపోయిన కాయలు ఉంటాయి కదా, వాటిని పుచ్చులు ఏమైనా ఉంటే తీసి పెట్టేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చి బాగా వాష్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు పండించేటప్పుడు తొందరగా పండాలనో లేకపోతే కలర్ మారకూడదనో చాలా పెస్టిసైడ్స్ వేస్తారు. సో వాటిని 1కి 2 సార్లు బాగా కడుక్కొని సెపరేట్ చేసి పెట్టుకోండి. 2 times బాగా కడిగి పెట్టుకున్న తర్వాత మీరేమీ తుడుచుకోక్కర్లేదు, ఆరబెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే మనం మజ్జిగలో మళ్ళీ ఊరబెడతాం కాబట్టి, సో మనం మళ్ళీ తుడవాల్సిన అవసరమే లేదు. నేనైతే 2 kgల మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. పెరుగుతో పాటు 150 grams కల్లుప్పు తీసుకున్నాను. అది సరిపోలేదనిపించింది, అందుకని ఇంకో 50 grams ఎక్స్ట్రా తీసుకున్నాను. వాటిలో ఇంకా 1/2 లీటర్ వాటర్ కలిపి బాగా కొట్టుకొని మజ్జిగ చేసి పెట్టుకొని మిరపకాయలని నేను చూపించినట్టుగా ఒక సూదితో ఘాట్లు మాత్రం పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవడమేనండి. ఫస్ట్ అయితే చిన్న కంటైనర్లో వేసుకున్నాను, అది సరిపోలేదు, అందుకని పెద్ద కంటైనర్లోకి మార్చుకున్నాను. మొత్తం 2 kgల మిరపకాయలు, 1 లీటర్ అంటే మజ్జిగ వచ్చి 1 లీటరు. దీన్ని ఒక 24 hours ఊరనివ్వాలి. అప్పుడప్పుడు మనం ఎగనెత్తుకుంటే సరిపోతుంది, అన్నిటికీ ఈవెన్గా పట్టాలి కదా మజ్జిగ. 24 hours తర్వాత మనం పాతకాలంలో అయితే కుండల్లో జాడీల్లో ఊరబెట్టుకునే వాళ్ళంట. మన దగ్గర ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి నేను ప్లాస్టిక్ తీసుకున్నానండి. స్టీల్ తీసుకోవద్దు, చిలుము పడుతుంది కదా. సో నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నాను. మీ దగ్గర జాడీలు ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు. మిరపకాయలని సెపరేట్గా తీసి ఎండలో ఆరబెట్టడమేనండి. బై ద వే, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎప్పుడు అమ్మ చేసి ఇచ్చి పంపించేది, ఈసారి నేనే చేసుకున్నాను. సో ఇలా డ్రై అయిన తర్వాత ఇలా వచ్చాయండి. ఫస్ట్ డే డ్రై చేసిన తర్వాత మిగిలిపోయిన మజ్జిగలో మళ్ళీ వాటిని వేసి ఊరబెట్టేయడమేనండి. యాక్చువల్గా మనం ఎక్కువ మజ్జిగ ఎందుకు వేసుకోలేదంటే, ఎన్నిసార్లు ఆరబెట్టినా మజ్జిగ అలాగే ఉండిపోతాయి. అందుకని నేను తక్కువగానే వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఇలా వేసి ఎగనెత్తుకుంటూ ఉంటే ఈవెన్గా అన్నిటికీ ఉప్పు మజ్జిగ బాగా పడతాయి. సో ఇది సెకండ్ డే మళ్ళీ తీసి ఊరబెట్టాం కదా నైట్, ఈరోజు తీసి దాన్ని డ్రై చేశానండి. ఇవి సెకండ్ డే నైట్కి మిగిలినవి, లైక్ ఈవినింగ్కి మిగిలినాయి. సో సెకండ్ డే డ్రై చేసినవి మళ్ళీ వేసేసాను. మళ్ళీ సేమ్ అలాగే ఎగనెత్తేసి పెట్టేయడమేనండి. ఇలా మీరు ఆ ఉండే మజ్జిగ అంతా అయిపోయే వరకు రిపీట్గా డైలీ ఆరబెట్టడం, ఈవినింగ్ మళ్ళీ తీసి దాంట్లో వేయడం, అలా ఆరబెట్టడం, మళ్ళీ తీసి అలా వేయడం, ఇలా చేయాలి. నాకైతే 5 days పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి. మనం ఎలా కనిపెట్టాలి అయిపోయినాయి అని అంటే, అవి పళపళ సౌండ్ రావాలంట. బాగా ఎండిపోయాయి అని తెలుసుకోవడానికి గలగల మనాలంట. గలగల మనడానికి 5 రోజులు పట్టింది. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే పప్పుచారైనా, సాంబార్ అయినా, పెరుగన్నమైనా, మజ్జిగన్నమైనా, సద్దన్నమైనా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.